లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తీసుకొస్తున్నాను. ప్రభు మీ ఆత్మకు తోడయుండును గాక. సమాధానము మీ కుటుంబాలను ఏలును గాక. మీ హృదయాలలో సమాధానం ఏలును గాక. ఆయన సన్నిధిని మీరు అనుభవించే వారి గుందురు గాక. ఆయన కృప మీకు తోడయుండును గాక. ఆమెన్. ఈ సమయంలో రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు ప్రభువ. అయ్యా నా తండ్రి, సమీపాన దూరాన ఉండి వాక్యం ఇచ్చిన అయ్యా మా సోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచమని, నిలువెల్ల మీ రక్తం చేత కడగమని ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకే స్తుతి కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు యొక్క జీవం ఈ వాక్యం వినబడుచున్న స్థలాల్లో ప్రవహించును గాక. యేసయ్య కనుదృష్టి వాక్యం వినబడుచున్న స్థలాల్లో ఆయన కనుదృష్టి ఏలుబడి చేయును గాక. వాక్యము వినబడుచున్న స్థలాలలో ఈ వాక్యపు శక్తి ప్రవహించును గాక. వాక్యము ఎవరైతే ఈ ఒక వాక్యాన్ని వింటామన్నారో, ఈ వాక్యములో చిన్న మాట విన్నప్పటికీ ప్రభు ఆత్మ మిమ్మల్ని పట్టుకొనును గాక. దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. సరే, రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో నిరీక్షణ కలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి చదువుకున్న మాటలు శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. థ్యాంక్ యూ లార్డ్. శ్రమలు లేని వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తారా? మాకు శ్రమలు ఇవ్వండి అని. శ్రమలు లేని జీవితం విశ్వాస జీవితమే కాదు. శ్రమలు ఉంటాయి, తలా ఒక రకం. ఒకళ్ళకున్న శ్రమ ఇంకొకళ్ళకు ఉండదు, ఒకళ్ళకున్న బాధ ఇంకొకళ్ళకు ఉండదు, ఒక్కొక్కళ్ళకున్న ఇబ్బంది ఇంకొకళ్ళకు ఉండదు. కొంతమంది అయితే అయ్యా మాకు డబ్బు విషయంలో ఏ ఇబ్బంది లేదు, కావలసినంత ధనం ఉంది, కానీ మా ఇంట్లో నెమ్మది సమాధానం లేదు అంటారు. కొంతమంది ఏం తెలుసా, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారయ్యా, కానీ ఎందుకో డబ్బులు ఉండట్లేదు. ఇంకా కొంతమంది అంటారు అయ్యా కావాల్సినంత మేము తినొచ్చు, కానీ తినటానికేమో బీపీ షుగర్లు. లేక బాధపడుతున్న వాళ్ళు కొంతమంది, ఉండి కూడా తినటానికి అవకాశం లేక బాధపడేవాళ్ళు కొంతమంది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నవో దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో భర్త ద్వారా కొన్ని ఇబ్బందులు, హింసలు, శోధనలు. కొన్ని కుటుంబాల్లో భార్య ద్వారా కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు బాగుంటారు, కానీ పిల్లల ద్వారా కొంత ఇబ్బంది. పిల్లలు చిన్నప్పుడు బాగుంటారు, వాళ్ళు మనతో ఆడుకుంటారు, మనం వాళ్ళతో ఆడుకుంటాం. పెద్ద అయినాక వాళ్ళు మనతో ఆడుకోరు, వాళ్ళు బయట వెళ్ళి ఆడుకుంటారు. అక్కడే వస్తుంది తిప్పలు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, తలా ఒక శ్రమ, తలా ఒక ఇబ్బందులు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. ఈ మాటను మీరు అనుభవపూర్వకంగా ఆలోచించండి.
శ్రమలో మీరు వెళుతుంటే ఓర్పు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. శ్రమలో ఓర్పు. మీరు ఎప్పుడన్నా విని ఉంటారు, పిల్లలకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, లేకపోతే హాస్పిటల్లో డాక్టర్ గారు ఇంజెక్షన్ పొడిచేటప్పుడు పెద్దోళ్ళు అంటారు, అమ్మమ్మ కొంచెం ఓర్చుకో, అబ్బాయి కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, తర్వాత ఓర్చుకో అవసరంలా, కొంచెం ఓర్చుకో. దానికంటే ముందు మాట ఉంది స్టార్టింగ్లోనే, అమ్మా అదే లైన్లో మొదటి మాట చదువు. నిరీక్షణ గలవారై. శ్రమలలో మనకు ఓర్పు కావాలి, శ్రమలలో నిరీక్షణ కావాలి. ఈ శ్రమ ఎల్లకాలం ఉండదు అని చెప్పాలా, ఈ బాధలు ఎల్లకాలం ఉండదు, ఈ ఆర్థిక పరిస్థితులు ఎల్లకాలం ఉండవు, ఈ ఇబ్బందులు ఎల్లకాలం ఉండవు. నా దేవుడు నా కుటుంబానికి నూతనత్వం ఇవ్వబోతున్నాడు. నా భర్త విషయంలో ఒక నూతన మనస్సు ఇవ్వబోతున్నాడు. నా భార్య విషయంలో ఒక నూతన మనస్సు దేవుడు ఇవ్వబోతున్నాడు. నా పిల్లల విషయంలో ఒక నూతన మనస్సు నా దేవుడు ఇవ్వబోతున్నాడు అనే నిరీక్షణ కలిగిన వారమై మనము ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి నిరీక్షణ కలిగి ఉందుము గాక. ఇది పరిశుద్ధాత్మ దేవుని వల్లే సాధ్యం. ఎవరి వల్ల సాధ్యం? శ్రమలో నిరీక్షణ అంటే శ్రమలో ఎదురు చూడమ్మా, నిరీక్షించు. ఒక మంచి రోజు వస్తుందని, ఈ చీకటి చీకటి వెళ్ళిపోయి వెలుగుమయంగా నీ జీవితం మారుతుందని, ఈ ఒక మూర్ఖ స్వభావం వదిలిపోయి, ఈ దుష్ట స్వభావం వదిలిపోయి, ఈ క్రూర స్వభావం వదిలిపోయి, జీవాత్మతో నా దేవుడు నా కుటుంబాన్ని నింపబోతున్నాడని నిరీక్షించు ప్రియ బిడ్డ. దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యము చెయ్యబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. నేనైతే ఖచ్చితంగా నమ్ముతా, మొండిగా నమ్ముతా. నా దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు, నేను చూస్తాను. కొంతమంది ఆడపిల్లలు వాళ్ళే చెప్తారు, అయ్యగారు ఎవరైనా మారుతారు కానీ మా ఆయన, ఇక వాళ్ళ నోటితో వాళ్ళు చెబుతుంటే కార్యం ఎలా జరుగుతుంది? నిరీక్షణ ఉన్నట్టేనా? ఓర్పు ఉన్నట్టేనా? యేసు ప్రభునందు వాక్యముందు నీకు విశ్వాసం ఉందా బిడ్డ? ఏమని చెప్పాలంటే, నా భర్త మారడు కానీ నా భర్తను నా దేవుడు మారుస్తాడని చెప్పండి. నా భార్య తనంతట తాను మారదు కానీ నా భార్యను మార్చువాడు నా దేవుడని చెప్పండి. ఆమె చెప్పండి. నా పిల్లలు వాళ్ళు మారదు కానీ వాళ్ళను మార్చే దేవునికి అప్పచెప్తున్నాను, నా పిల్లలు మార్పు నొందుదురుగాక అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి నిరీక్షణ కలిగిన వారై ఉండాలి, శ్రమయందు ఓర్పు కలిగిన వారై ఉండాలి. చాలామందికి ఓర్పు లేదు. ఇంకా అయిపోయింది భాస్కర్ గారు, ఈరోజు లాస్ట్. కొంతమంది ఇలా చెబుతుంటారు, ఈరోజు లాస్ట్, ఇక నేను రేపు కనబడను, ఈరోజు లాస్ట్. అమ్మా, ఈ శరీరానికి బాధలను తప్పించుకోవచ్చేమో కానీ నీ ఆత్మకు వచ్చే బహుభయంకరమైన అగ్నిగుండం, నరకాగ్ని. ఇక్కడ చనిపోతే ప్రభు నమ్మకుండా మూర్ఖ స్వభావంతో అజ్ఞానముతో ఈ కనబడుతున్న ఈ శరీరాన్ని చంపేస్తే ఆత్మకు ఉన్నది ఎక్కడో తెలుసా? స్థలం అగ్నిగుండంలో ఉంటుంది. అది యుగాలు ఉంటుంది. శరీరం ఇక్కడే ఉంటుంది, మట్టిలో కలిసిపోద్ది. కానీ ఆత్మకైతే కష్టాలు తెచ్చి పెడతావు నువ్వు. చచ్చిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు, ఓర్చుకో. మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేసి చప్పట్లు కొడుతూ ప్రభును కనపరచండి. యేసయ్య నాకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. నమ్ము, యేసయ్య నందు విశ్వాసం ఉంచు. నమ్ముట నీ వలనైతే. ఎందుకు నమ్మరు? ఇప్పుడు దాకా ఓర్చుకుంది చాలయ్యా, ఇంకేం ఓర్చుకునేవు, అందుకని నమ్మరు. నువ్వు ఇప్పుడు దాకా నమ్మింది అతను మారుతాడేమో, ఆమె మారుతుందేమో, పిల్లలు మారుతారేమో అనుకున్నావు.
కానీ నువ్వు అనుకున్నట్టు కాదు, ఇంకా వాళ్ళు ఏమైపోతారు, హార్డ్ అయిపోతున్నారు. అయితే నీవు చేయాల్సిన పని ఒకటే, నువ్వు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడవని నువ్వు విశ్వసించినప్పుడు ప్రార్థనలో వారిని ప్రభు పాదాల చెంత పెట్టు. ప్రభువే వాళ్ళని వంచుతాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన కృపచేత వాళ్ళని దర్శిస్తాడు. వారిని ప్రభు పట్టుకుంటాడు. దేవుని ఆత్మ వాళ్ళని పట్టుకోబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో, వారి కుటుంబాలలో, వారి బిడ్డల్లో, వారి యొక్క భర్త విషయంలో, భార్య విషయంలో ప్రభు గొప్ప కార్యము చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భార్యాభర్తలు బాగుంటారు. కొన్ని కుటుంబాల్లో తోడు కోడళ్ళ వల్ల గొడవలు, అత్త కోడళ్ళ గొడవలు, ఇవన్నీ కూడా సాతాను పెట్టేవి. ఇవన్నీ చెప్పండి, ఎవరు పెట్టి ఏం చేస్తాడు? మనశ్శాంతి లేకుండా చేయాలి. పెట్టి ఏం చేస్తాడు? ఏదో విధంగా వాళ్ళని చంపి నరకానికి తీసుకెళ్లాలని సాతాను ప్లాన్. నజరుడైన యేసుక్రీస్తు నామములో సాతాను ప్లాన్ చిన్న భిన్నమమును గాక, కొట్టివేయబడును గాక. నా దేవుని ఉద్దేశం మీ కుటుంబం పట్ల నెరవేరబడును గాక, మీ బిడ్డల పట్ల నెరవేరబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 12వ వచనం చదవమా పూర్తిగా. సంతోషించుచు శ్రమందు ఓర్పు గలవారై ప్రార్థన యందు ఎక్కడ ఉండాలి? పట్టుదల. కొంతమందికి గొడవలు ఆడేటప్పుడు పట్టుదల, భర్తతో గొడవ ఆడేటప్పుడు పట్టుదలతో ఇవాళ రాని ఆయన నేను తేలిపోవాలి. వాళ్ళు అట్టు అనుకుంటారు, బ్రతికితే నేనే బతకాలి, లేకపోతే ఆయన బతకాలి. సోదరి, యేసు ప్రభునందు విశ్వసించిన కుమార్తె, ఓ కుమారుడా, నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, నీ క్రూరత్వం వల్ల సాతాను వచ్చి ఆడుకుంటాడు. సాతానుకు చోటివ్వకు, సాతానుకు చోటివ్వకు. జ్ఞానం కలిగిన కుమార్తెగా, జ్ఞానం కలిగిన కుమారుడిగా, సమస్య ఏదైనా, అది కుటుంబ సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, సంఘ సమస్య అయినా, భక్తి గురించిన సమస్య అయినా, ఏదైనా కావచ్చు, ఒకటే, మన దేవునికి ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళి ఏడ్చినా, ఎక్కడికి వెళ్ళి నువ్వు తలబాదుకున్నా, నీ ఆ గోడు వినేవాళ్ళు ఉంటారేమో కానీ నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేది మాత్రం ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యేసయ్య మీ జీవితాల్లో ఎంటర్ అయిపోవాలా, యేసయ్య మీ కుటుంబాలకు వచ్చేయాలా. ఆయనే మీ కుటుంబాన్ని చక్కబెడతాడు. చక్కబెట్టాలంటే ఏం చేయాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన అద్భుతాలు జరగవు. మోకరించి కనీసం గంటన నీ భర్త కొరకు కన్నీరు కారు, నీ భార్య కోసం కన్నీరు కారు. నిన్ను హింసిస్తున్న, నిన్ను బాధిస్తున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక గంటైన మోకరించి ప్రార్థన చేయి. ఎలా? ఓర్పు కలిగి, ఎలా? నిరీక్షణ కలిగి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నిరీక్షణ చచ్చిపోవద్దు, విశ్వాసము చచ్చిపోవద్దు. ఎప్పుడైతే నీలో నిరీక్షణ, విశ్వాసం ఉంటుందో నువ్వు వచ్చి యేసయ్య పాదాల దగ్గర మోకరిస్తావు. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. 13వ వచనం. పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందండి. పరిశుద్ధులకు అవస్థతలు ఉంటాయి. వారు దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వారైనప్పటికీ వాళ్ళ అవస్థతలు ఉన్నాయి. వాళ్ళ అవస్థతలు మీరే తీరవాలంట.
ఎప్పుడైతే మీరు తీరుస్తారో దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాతమ్మా, శ్రద్ధగా ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వండి అంటున్నాడు. ఆతిథ్యము అంటే ఎక్కువ మన కుటుంబాల్లో ఎవరొచ్చి భోజనం చేసి వెళ్తుంటారు? బంధువులే కదా, స్నేహితులు, లేదా తల్లింటి వారు, తండ్రింటి వారు, అత్తింటి వారు. ఎప్పుడైనా నీ పరిశుద్ధులను పిలిచావా ఇంటికి? నీ కొరకు ప్రార్థించే బిడ్డలను పిలిచి ఒకరోజు, ఈరోజు మా అతిథులు మా సంఘ బిడ్డలే, వారు మా కొరకు ప్రార్థన చేస్తారు, వారు మా కొరకు ప్రార్థన చేస్తారు, వారు మా కొరకు ఉపవాసం ఉంటారు, నా దైవజనులు రోధిస్తారు, నా దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. వారికి ఈరోజు అన్నం పెట్టాలా? చక్కటి ఆతిథ్యం వాళ్ళకి ఏర్పాటు చేయాలా అనే ఆ మంట నీలో వచ్చిన రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు అవసరతలు ఉన్నాయా? నీ అవసరతలు తీరవబడాలంటే నువ్వు పరిశుద్ధుల అవసరతలు తీర్చాలి. నీవు ఒక అతిథిగా ఉండాలి అంటే ఆత్మీయులైన పరిశుద్ధులను నీవు వారికి ఆతిథ్యము ఇస్తూ ఉండాలి. అంటే వాళ్ళని ప్రేమపూర్వకం పిలవాలి. ఏమండి, ఇవాళ మా ఇంటికి గొప్పవాళ్ళు వస్తున్నారు. ఎవరా గొప్పవాళ్ళు అంటే మా సంఘ బిడ్డలు, మా కొరకు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు, మమ్మల్ని ఆత్మలో బలపరిచేవాళ్ళు, వారే మా అతిథులు, మా ఆత్మీయ అతిథులు వారే. దేవునికి మహిమ కలుగును కాక. వారికి మనము చక్కగా చూస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. తర్వాతమ్మా, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వన్నారు కదా. ఎలా ఉంటారంట? తప్పదనేది అన్నట్టు కాకుండా, మేము ఒకరోజు ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో కార్యం జరుగుతుంది, చుట్టాలు బంధువులన్నీ అందరూ లోపల ఉన్నారు, మమ్మల్ని ఏమో బయట ఉంచేశారు. మేము ఎక్కడ కూర్చోవాలో ఏమో మాకు అర్థం కాల. మళ్ళా మేము వెతుక్కుంటా అమ్మ కొంచెం ఏమైనా ఏర్పాటు చేయండి బిడ్డలకని సంఘ బిడ్డలు ఎత్తుక్కొని భోజనం చేసి వచ్చాము. మేము చాలా బాధేసింది. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే సంఘ బిడ్డలకు, పరిశుద్ధులకు మొదటి స్థానం ఇవ్వాలి. బంధువులను చూడొద్దు అన్నట్లా నీ బంధువులను చూడాలి, బంధువులకు స్వార్థ అందించాలి, బంధువులు ప్రేమించాలి. కానీ నీ పరిశుద్ధులకు వారి అవసరతలను సహాయం చేయి, వారికి ఆతిథ్యం ఇవ్వు. అది నీకు ఆశీర్వాదం, ఆత్మీయ దీవెన, నీకు నీ కుటుంబానికి దీవెన. ఎందుకంటే వాళ్ళు ప్రభు పిల్లలు కాబట్టి. వారి ప్రభు పిల్లలు. చెప్పండి, ఎవరి పిల్లలు? నేను మొన్న ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నా వెనక ఉన్నవాళ్ళు ఎవరో చెప్తున్నారు, మేం దేవేరి పిలుపులా హమ్ అంటున్నారు వాళ్ళు. హమ్ దేవేరి పిలుపులా. చెప్పండి, మేము దేవుని పిల్లలం. అదే వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంత బాగుందో. హమ్ దేవేరి పిలుపులా. చెప్పండి, తమ్సే దేవేరి పిలుపులా. అత వాక్యం సాంబడించుకో, తమ్సే దేవేరి పిలుపులా. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలు అని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలను పిలిపించి మీ ఇంటిలో ఒక్కరోజు చక్కటి ఆహారం పెట్టి పంపించు. దేవుడు నిన్ను మర్చిపోడు. అది అలవాటు చేసుకోవాలి. మేము చాలా బిడ్డల దగ్గర వెళ్తూ ఉంటాం. వయసులో పెద్దవాళ్ళు, తల్లులు, వారు ఎంత చక్కగా దైవ సేవకులను పిలిపించి ఆతిథ్యం పెడతారో. ఎందుకు తెలుసా? వాళ్ళ కుటుంబాలను దేవుడు అలాగే దీవిస్తున్నాడు. వారి యొక్క పిల్లలు, వాళ్ళ మనవళ్ళు ఈరోజు ఉన్నత స్థాయిలో చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే మన ఇంటికి దేవేరి పిలుపు ఆవుకురును జావుకురును. మన ఇంటికి దేవుని పిల్లలు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. వారికి ఆతిథ్యం ఇవ్వటం మరవవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 14 వచనం, మిమ్మల్ని హింసించు వారిని. అబ్బో, ఇది చాలా కష్టం కదా. హింసించే వారిని దీవించండి.
ఇది యేసయ్య బోధ. యేసయ్య బోధ అందుకున్న పౌలన్న రోమా సంఘానికి వ్రాస్తా ఉన్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ శపించవద్దు. మీరు దీవించాలా? చెప్పండి, దీవించాలా? 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 నేను దీవిస్తే నా దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా? నన్ను దీవిస్తాడు, 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 దీవిస్తాడు. ఆయన దీవెనలు అందుకోవడానికి కారణం ఏంటి? నేను దీవిస్తున్నా, దీవిస్తున్నా, దీవిస్తున్నా. హల్లెలూయా. దీవింపబడేవాళ్ళు దీవింపబడతారు. శపించకూడదు. ఒకవేళ అదే శాపాలు దేవుడు రివర్స్ అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటమ్మాయి? నువ్వు శపించే శాపాలు అయి నీకే అన్నాడు అనుకో, వామ్మో కష్టం కదా. అందుకని మన నోరు దీవించేనోరా శపించేనోరా రాసుకో, ఒక పేపర్ రాసుకో. నా నోరు శపించేనోరా దీవించేనోరా రాసుకో. ఒకవేళ నీ నోరు శపించేనోరు అయితే దాన్ని అలా ఉంచొద్దు, దాన్ని తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టు. నా నోరుని మార్చు, నా నోరుని మార్చు అయ్యా, నా గుండెని మార్చు, నా హృదయాన్ని మార్చు అడుగు. ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఇక్కడ ఏమన్నాడు? హింసించే వారిని దీవించండి కానీ శపించొద్దు. మనల్ని అంటారు, అయ్యా నేను అసలు నాకు శాపాలు రావయ్యా, కోపం వస్తేనే శాపాలు వస్తాయి. ఎప్పుడు శాపాలు వస్తాయి? కోపం వస్తేనే శాపాలు వస్తాయి. అసలు కోపం లేకుండా శపించేవాడు అసలు మనిషేనా? కోపము లేకుండా మెదలకుండా కూర్చొని శపిస్తుంటాడా? అసలు కోపం ఎవరిది? సాతాన్ది. కోపం అంటే సాతానే. ఆ కోపము కూడా ఆత్మ సంబంధమైన కోపం ఉంది, సాతాను సంబంధమైన కోపం ఉంది. కాబట్టి కోపములో శపించకూడదు. ఒక సేవకుడు, ఒక అభిషిక్తుడు అన్నాడు, పిల్లల గురించి కోపం, పిల్లల మీద కోపం వస్తే ఒరే ఇస్సాకు, ఒరే యాకోబు, దేవుడు నేను దీవిస్తాడు రా ఇట్రా అంటాడంట. కోపములో దీవెనలు, కోపములో ఆశీర్వాదాలు. కానీ మనం ఏం చేస్తాం? పూర్తిగా దిగిపోతాం. ఏమేమి ఉన్నాయో అన్ని మొత్తం నోట్లో పెట్టుకొని వదిలేస్తుంటాం, బాణంలాగా వదులుతుంటాం. ఇక్కడ అంటాడు కోపపడు, ఇంకో చోట ఉంటుంది కదా, కోపపడు కానీ పాపము చెయ్యకుడి. కోపడచ్చు. ఆ కోపం ఎంతవరకు ఉండాలి? అది ఆత్మీయంగానే ఉండాలి. పిల్లలు బడికి వెళ్ళకపోతే కోపడచ్చు, వాళ్ళు ప్రార్థన చేయకపోతే కోపడచ్చు, వాళ్ళ మందిరానికి ఎగ్గొడితే కోపడచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయంగా నడిపించే కోపం అది. అలా కాదు కానీ ఇలా టీవీ చూడలేదు, చూడరా, ఇవాళ బూతులు మాట్లాడరా, ఆమెతో మాట్లాడు, ఈమెతో మాట్లాడు అని నేర్పించే కోపము అది వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది. తర్వాతమ్మా సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఆగండి. ఒకరితో ఒకడు మనస్సు, ఒకరితో ఒకడు మనస్సు కలవాలంట. కలిసి ఉండండి. కానీ మన కుటుంబాల్లో వినండి అమ్మా, మన కుటుంబాల్లో జరిగే పని ఏంటి? మనసు కలుస్తుందా, విడిపోతుందా? మనసు కలుస్తూనే విడిపోతున్నాయా? కారణం ఏంటి? ఆయన బాగలేక. కారణం ఏంటి? ఈమె బాగలేక. కారణం ఏంటి? ఇంటోడ బాగలేక. కారణం ఏంటి? ఇది నీ ఆలోచన. కానీ కొంచెం పైకి వెళ్ళండి, హింసించే వారిని అంతే దీవించండి కానీ శపించవద్దు. మరి వాళ్ళతో ఎలా కలుస్తాం? మనస్సు కలవాలా? దేవునికి మహిమ కలుగును గాక. సంఘ బిడ్డల మనస్సులు కలవాలా? అన్యులతో కలవటం కాదు కానీ సంఘ బిడ్డల మనస్సులు కలవాలా, పరిశుద్ధుల మనస్సులు
కలవాలి. సంఘానికి రాసిన పత్రిక ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఆగండి. హెచ్చు వాటి యందు, కొంతమందికి ఆశ ఉండొచ్చు, దానికి కూడా కాస్త హద్దు ఉండాలి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక. ఇప్పుడు దేవుడు నీకు రేకులించు ఇంటిలో ఉంచాడు, ఆయన చిత్తమైతే డాబా ఇస్తాడు. కానీ ఆ డాబా నాదవ్వాలి అంటాం తప్పు. ఆ డాబా నాదవ్వాలి అంటాం తప్పు. ప్రభువా నీ చిత్తమైతే అయ్యా నాకు అలాంటి ఒక మంచి డాబా అయ్యాయి అని అనటం తప్పు లేదు. కానీ ఆ డాబా నాదవ్వాలా అంటాం తప్పు. అతని భర్త తప్పు, అతని భార్య తప్పు. ఇక్కడ చెప్తున్న మాట హెచ్చు వాటి యందు ఏ విషయంలో ఆసక్తులు ఉండాలంట? తగ్గువాటి యందు ఆసక్తులు ఉండేవి. ఎందుకు తగ్గించుకోవాలి? మనలో కొంతమంది బోధలు కుటుంబాల్లో ఎందుకు తగ్గించుకోవాలి? అసలు చీరల దగ్గరే గొడవ. కొన్ని పెళ్ళిళ్ళలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఏం గతి లేక ఈ చీర పెట్టారా, దిక్కు లేక ఈ చీర పెట్టారా, ఈ చీరను కట్టుకుంటారా అంటే వాళ్ళకి ఏ మనసు ఉంది? హెచ్చు మనసు ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. అమ్మా పర్లేదులేమ్మా, పర్లేదు. ఈ చీర శాశ్వత ఏముంది? ఈ షర్ట్ శాశ్వత ఏముందమ్మా? దేవుడు నాకు ఇస్తాడమ్మా, ప్రభు నాకు ఇస్తాడు. ఈ మనసు కలిగి ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చీర పట్టుకొని ఇంటికి వెళ్ళి పోట్లాడినాడు కూడా ఉన్నారు చాలామంది కదా, లేరా? ఉన్నారు. చీర పట్టుకొని ఇంటికి పోయి ఈ చీర వాడు మొఖానేసి నువ్వే కట్టుకో, ఎవరు కావాలి చీర అని లేనిపోని మాటలు మాట్లాడతా హెచ్చు. కొంతమంది నేను గొప్ప, నా ఊరు గొప్ప, మా ఇంటి పేరు గొప్ప, మా కులం గొప్ప. ఏం గొప్ప కాదు, దేవుడే గొప్ప. చెప్పండి, ఎవరు గొప్ప? దేవుడే గొప్ప. దేవుడు గొప్ప కాకుండా నువ్వు ఎవరినైనా గొప్ప చేసావా నీకు తిప్పలు తప్పవు. ఎవరిని గొప్ప చేయొద్దు, దేవుడే గొప్పవాడు. దేవునికి స్తుతి కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి, వాక్యం అందరూ వినాలా, బయట ఉన్న వాళ్ళు లోపల రావాలా. మీకు మీరే బుద్ధిమంతులమని ఇక్కడే అవుతాను తిప్పలో. మేమే బుద్ధిమంతులం, వీళ్ళు బుద్ధి లేనివాళ్ళు, వాళ్ళకి జ్ఞానం లేదు, మేమే జ్ఞానవంతులం. మొన్న ఎప్పుడో నాకు కొంచెం డౌట్ వచ్చింది. పిల్లలు వాళ్ళకి సిగ్గు లేకుండా, పిల్ల సిగ్గే ఉందిలే, చిన్నపిల్ల కదా, బజార్లోనా రోడ్డు మీదైనా ఇంట్లోనైనా వాళ్ళు అవలీలగా డాన్స్ చేస్తారు. పెద్దోళ్ళు వేయాలని ఉంటుంది కానీ వేయరు. ఎందుకని? బుద్ధి తేడా వచ్చింది. ఆ బుద్ధి వాళ్ళని ఏం చేస్తుందంటే కంట్రోల్లో పెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటది? బుద్ధి. రే నలుగురు ఉన్నారు, జాగ్రత్త, వద్దు. బుద్ధి ఆపుతుంది. తల్లికి ఎవరి బుద్ధి ఎలాంటిదో తల్లికి బాగా తెలుసు. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండమ్మా, నలుగురు పిల్లల్లో ఎవరి బుద్ధి ఎలాంటిదో తల్లికి బాగా తెలుసు. ఒకడు బుద్ధి ఏంటంటే అమ్మకి తీసుకొచ్చి పెడతాడు, ఒకడు బుద్ధి అమ్మ తింటా ఉంటే నోట్లు లాక్కొని పోతాడు. ఒకడు బుద్ధి ఏమో అమ్మ కొంచెం బాగాలేదనుకో, లేదా నాన్నకు బాగాలేదనుకో సహాయం చేస్తాడు, చేతులు నొక్కటమో కాళ్ళు నొక్కటమో ఏదో సహాయం చేస్తాడు. ఒకడు బుద్ధి ఏమో సచ్చినా పర్లేదు, నాకు సినిమాకి వెళ్ళాలి, నేను ఇవాళ
అంటే వెళ్ళిపోతాడు. వాడు బుద్ధి అది. వినండి, ఇక్కడ అంటాడు, దేవుడు అంటాడు, బుద్ధిమంతులమని చదవమ్మా. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు. అది మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన యోగ్యమైన వాటిని గూర్చి, అది అంటే అందరికీ సరిపోయింది, అందరికి అవసరమైంది ఏంటి, యోగ్యమైనది ఏంది మనుషులందరికీ, దాని గురించి ఆలోచించండి అంటున్నాడు. అక్కడ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో. ఈ మాటలో మీకు మాట చెప్పాలి. అమ్మా పక్కింటి కాస్త చెప్పరా ఒక మాట అంటే, మాకు పలుకోరండి. వారు పలకరా, మీరు పలకరా. వాళ్ళు పలకిచ్చినా మేము పలకం. ఎందుకంటే మీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మేము పరిశుద్ధులం, మేము బుద్ధిమంతులం. వాళ్ళు బుద్ధి లేనివాళ్ళు, వాళ్ళు పలకరిస్తారు పాపం, బుద్ధి లేనివాళ్ళు. మేము బుద్ధిమంతులం కాబట్టి మేము పలకరించాం. ఈ మనస్తత్వం ఉంటారు కొంతమంది. ఏమంటాడు, చేతనైనంత వరకు అందరితో, సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. ఎవరితో సమాధానంగా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండండి. ఎవరైనా మీరు చెప్పగలరా, మాతో ఎవడ గొడవలు లేవు, ఎవరితో మా గొడవలు లేవు అని చెప్పగలరా? కానీ మనసులో పక్క ఉంటుంది. చర్చికి వస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ ఆమెను మాత్రం వదిలిపెట్టను, ఆయన్ని మాత్రం వదిలిపెట్టను. పలాని 2 సంవత్సరాల క్రితం ఎంత తిట్టిందో, ఎంత మాట అందో, ఆ మాట వాళ్ళ హృదయంలో ఒక చేదు మొక్కగా నాటబడి అది ఒక చేదు విషయమై పెద్ద మానైపోతుంది. ఒకరోజంట ఒక పాస్టర్ గారు, పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి రాబోతున్నాడు, మీకెవరైనా ఎవరితోనన్నా సమాధానం లేకపోతే వెళ్ళి సమాధానపడి రండి, ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు అని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనుడు ప్రకటిస్తే ఒక ఆమెంట పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిందంట. అయితే పాస్టర్ గారు గమనించి ఆమెను చూసి, అమ్మా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు బయటికి అని అడిగాడంట. అప్పుడు ఆమె అందంట, అయ్యా నా చెల్లి నా ఆస్తి తీసుకుంది, నా చెల్లి నా ఆస్తి తీసుకుంది, అన్యాయంగా తీసుకుందని ఆమె మీద నాకు కోపం, ఆమె మీద నాకు కోపం, నాకు కూడా కాస్త ఇవ్వచ్చు కదా అని కోపం. కానీ మీరిప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీరు వెళ్ళి సమాధాన పడాలని చెప్పారు కదా. వెంటనే బయట ఉన్న నా చెల్లితో నేనే చేతులు కలిపి సమాధానపడి నన్ను క్షమించు అని నా ప్రభుకు అప్పచెప్పి వచ్చానయ్యా అని చెప్పిందంట. వెంటనే ఆమె మోకరించగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకు దిగి వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు, సమాధానం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఉన్న చోట ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. మాట కలిసిన చోట ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభుకే మహిమ కలుగును గాక. మనము సమాధానము కలిగి ఉందుము గాక. ఇంటోళ్ళతో బయటోళ్ళతో, ఇంటోళ్ళతో బయటోళ్ళతో. కొంతమంది భార్యాభర్తలుగా ఉంటారు కానీ వాళ్ళకి మాటలు రావు. భార్యాభర్తల్లాగా ఉంటారు కానీ వాళ్ళకే సమాధానం ఉండదు. ఇంట్లో పిల్లడు ఉంటాడు,
అరే నా నల్ల ప్యాంట్ ఆడందిరా, మీ మమ్మీడికి చెప్పు. అమ్మ నాన్న నల్ల ప్యాంట్ అంట, నాకు కనబెట్టలేదని మీ నాన్నకి చెప్పు. అక్కడే ఉంటాడంట. అమ్మా నాన్న అక్కడే ఉంటారు, కానీ మధ్యలో కొడుకును బట్టి ఆట ఆడుకుంటారు. కొంతమంది కుక్కల మీద పిల్లుల మీద పెట్టి, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లని పెట్టి అమ్మాయి అన్నం పెట్టవా అన్నం తిని వెళ్ళిపోతారు. భార్య భర్తలాగా ఉంటారు కానీ వాళ్ళకి సమాధానం ఉండదు. అత్త కోడల్లో సమాధానం ఉండదు, అన్నదమ్ముల్లో సమాధానం ఉండదు, తర్వాత తోడి కోడల్లో సమాధానం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ చేతనైంత అనేంత వరకు, అంటే ఏం చేయమన్నాడు అక్కడ? ట్రై చేయండి. ఏం చేయాలి? ట్రై చెయ్యండి. వల్లైతే 100% సమాధానంగా ఉండండి, ఇంట్లో బయట. కొంతమంది చుట్టూ చూడండి, అయ్యా నువ్వు లేవు, గొడవలే గొడవ, నువ్వు ఉంటే హాయిగా ఉండేది ఇంట్లో. అంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఆ ఇంటికి మొత్తం సమాధానం ఉంటుంది, లేకపోతే సమాధానం ఉండదు. నా ద్వారా నీ ద్వారా సమాధానం వ్యాపించును గాక. ఆమె చెప్పండి. మనము అల్లరికి కర్తలు కాం, సమాధాన కర్తే మనం. మన దేవుడు ఎవరు? సమాధాన కర్త పిల్లలు మనం. సమాధానకర్త పిల్లలు అల్లరి చేస్తారా? గొడవ చేస్తారా? అన్ని జనుల కంటే హీనంగా ఉంటారా? ఉండరు కదా. ఏదో దురాత్మ ఏలుబడి చేస్తున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయి, దాన్ని విరిచివేయి, ఆ శాపాన్ని విరిచివేయి. అప్పుడు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మనం సమాధానంగా ఉందుముగాక. తర్వాత ఏమంటున్నాడు? మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకున్న నా పని అంటాడు. అంతే కదా, అది దేవుడి పని, దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుకోవద్దు, మనం పగ పెట్టుకోకూడదు. చిన్న అసమాధానం అది పగకు కారణమవుతుంది. దాన్ని విరిచివేయి, దేవుడు చూసుకుంటాడు. చెప్పండి, దేవుడు చూసుకుంటాడు. నా ప్రభు సజీవుడు, నా ప్రభు సమాధానకర్త, నా ప్రభు న్యాయము కలిగిన వాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పండి, పగ తీర్చుకోవద్దు. థ్యాంక్ యూ లార్డ్. తర్వాత ఆగండి. ఎంతమంది మీ శత్రువులు ఆకలి కొంటే భోజనం పెడతారు? ఎంతమంది భోజనం పెడతారు? సర్లే, వాళ్ళ తీర్మానం, అది చేసేదేముంది. దేవునికి స్తుతి కలుగును గాక. శత్రువుకు అన్నం పెట్టే మనస్సు అది యేసయ్య మనస్సు. చెప్పండి, శత్రువుకు అన్నం పెట్టే మనసు యేసయ్య మనస్సు. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు కాదు ఇవి, నా మాటలు తీసుకోకండి. శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనమే పెట్టుమో. నేను చెప్తున్నాను, దేవుడు రాయించాడు. ఇప్పుడు దేవుడు భోజనం పెట్టమంటున్నాడు, పెడతారా పెట్టరా అని చెప్తున్నాడు కదా. ఆయన మాట వినాలి కదా, నువ్వు ఆయన బిడ్డవే కదా. శత్రువుకు భోజనం పెట్టుదుము గాక. తర్వాత దప్పికొని ఉంటే ఆగండి. శత్రువు కంట అన్నం పెడితే, శత్రువుకి దప్పికైనప్పుడు నీళ్ళు ఇస్తే, నువ్వు చేసే పని ఏంటి? ఏం చేస్తున్నావు తెలుసా? అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. వామ్మో, నిప్పులు కుప్పపోతే ఏమవుతారు? నిప్పులు కుప్పపోతే ఏమవుతుంది? ఒక నిప్పు కొరువు పెడితేనే వెంట్రుకలు మాడిపోతాయి. నిప్పులు తీసుకొచ్చి నీవు గనక దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నిప్పులు కుప్పగా పోచిన తర్వాత నవ్వుతా ఎవరుండరో, వాళ్ళల్లో ఒక నూతనమైన పరివర్తన, నూతనమైన స్పందన దేవుడు పుట్టిస్తాడు. నువ్వు దేవుని ప్రేమకు లోబడుతున్నావు కాబట్టి
వారిని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కీడు వలన ఆహా. కానీ మనోళ్ళు ఏమంటారు? కీడు చేత కీడుని చేయించాలి, ముళ్ళును ఈ బోధలే ఆమె వచ్చి 4 తిట్టిపోయింది, నేను పోయి 5 తిట్టొస్తా, లేదా 10 తిట్టొస్తా, కడిగి వస్తా, ఆరేసి వస్తా, ఉతికొస్తా, ఇందక్కడ మాట్లాడతారా మనవాళ్ళు కదా. ఈ పైగా ఈ చివరి దినాల్లో సాతాను వాడి సమయం కొంచెమేనని కుటుంబాలకు, ఊళ్ళకు, దేశాలకు చాలా కీడు చేయాలని వాడు ప్లాన్ వేస్తున్నాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇదేం చేత? మేలు చేత కీడును జయించు. కీడు నీ మీద రాకుండా, నీ బిడ్డల మీద రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మేలు చేసే బిడ్డగా ఉందువుగాక. ఆమెన్. ఇవన్నీ మనం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలమ్మా. ఇవన్నీ పరీక్షించుకోవాలి. నేను శత్రువును ప్రేమించగలుగుతున్నానా? నేను దీవించగలుగుతున్నానా? లేకపోతే శపించగలుగుతున్నానా? నన్ను నేను బుద్ధిమంతుడు అనుకుంటున్నానా? నా భక్తి ఎలా ఉంది? భక్తి అనేది కోపంతో చేసేది కాదు, ప్రశాంతంగా సమాధానంతో నెమ్మదితో చేసేది భక్తి. అసలు నేను ఎలా ఉన్నాను అని ఒక్కసారి మనం ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు పరీక్షించుకో. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. పరీక్షించుకొని లోపాలు ఏమైనా కనబడితే ఆ లోపాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో అడుగు, మొర్రపెట్టు. ప్రభువా, నేను లోపంతో చచ్చిపోతే నీ దగ్గర రాగలనా? బలహీనత చనిపోతే నీ దగ్గర రాగలనా? కాబట్టి ఏ లోపం లేని, ఏ బలహీనత లేని మంచి భక్తి నాకు దయచేయ. పరిపూర్ణురాలుగా, పరిపూర్ణ పరిశుద్ధురాలుగా, పరిపూర్ణ పరిశుద్ధుడిగా నన్ను మార్చు ప్రభువా. ఈరోజు నువ్వు మాట్లాడిన ఈ వాక్యం వల్లే నన్ను మార్చయ్యా అని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, అందరం మోకరించాలా. ఈ వాక్యం వల్లే నన్ను మార్చు అన్న వాళ్ళు మీ కుడి హస్తం చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. కోపాన్ని పక్కన పెట్టండి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయం మీకుంటే ఈ వాక్యానికి లోబడండి. నన్ను మార్చయ్యా. నేను పాత బిడ్డగా కనబడకూడదయ్యా, నేను ఒక కొత్త బిడ్డగా కనబడాలయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు అయ్యా మీ మాటలు విన్న మా బిడ్డలందరినీ దర్శించున్నాను ఆయన. వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఒక అద్భుతము జరుగును గాక. ప్రతి భార్యాభర్తల్లో సమాధానము కలుగును గాక. ప్రతి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక. ప్రతి బిడ్డల్లో నెమ్మది కలుగును గాక. అయ్యా ప్రతి సంఘాల్లో నెమ్మది కలుగును గాక. సమాధానము కలుగును గాక. తండ్రి సహాయం చేయండి అయ్యా. సమాధానము ఏలనీయుడి అన్నావు నాయన. అవును ప్రభువా, మా హృదయాల్లో సమాధానం ఏలుబడి చేయనుగాక. మా జీవితాల్లో నిండుగా సమాధానం ఉండును గాక. అయ్యా సంఘాలలో సమాధానం ఉండును గాక. అయ్యా మీ కృపలో భద్రపరచండి. వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయండి. ఏ ఒక చిన్న లోపం కనబడ్డా ఆ లోపాన్ని లోపంగా మీ భక్తి జీవితంలో ఉంచుకోకుండా పరిపూర్ణమైన పరిశుద్ధులుగా, పరిపూర్ణమైన ప్రార్థనా వీరులుగా ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడలాగన ఆ లోపాన్ని తొలగించి పరిపూర్ణమైన పరిశుద్ధితో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఆయన కృప మీకు కలుగును గాక. ప్రభు మీకు సమాధానం దయచేయును గాక. అందరికి వందనాలు.